హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై నరేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బాగా ఇష్టపడే ఒక మంచి రచయితను అనుకోకుండా లతారాజా ఫౌండేషన్ ఎగ్జాస్టిక్ ఈవెంట్స్ ఆఫీస్లో కలిశాను. కేకే రాజా గారిని కలవడం కోసం వస్తే నేరెళ్ళ కోటేశ్వరరావు గారు కలిశారు. చాలా పుస్తకాలు, వేదాల్లో ఏముంది, బాబాసాహెబ్ గురించి, బుద్ధిజం గురించి, అంబేద్కర్ ఐడియాలజీ గురించి అనేక పుస్తకాలు రాసినటువంటి మంచి రచయిత. బిఎస్ఎన్ఎల్లో డిప్యూటీ జిఎంగా రాష్ట్ర స్థాయి పోస్ట్లో రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయ్యి కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, 20 సంవత్సరాలు దాటింది. 82 ఏళ్ళ వయసులో కూడా ఇంకా రాస్తూ, చైతన్యం చేస్తూ, సోషల్ మీడియాని కూడా ఫాలో అవుతూ తన వ్యూస్ నిరంతరం షేర్ చేస్తూ ఉన్నారు. ఆయనని కలిసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, నేను మీకు ఎలా తెలుసు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీడియాలో మీ గురించి విస్తృతంగా చర్చలు కొన్ని సందర్భాల్లో మనకు ప్లస్ మీడియాలో రావటం జరిగింది. ఆ మధ్య మనకు ఈ హిందూ మత సంఘాలు మీరేదో హిందూ దేవులను అవమానపరచాలని చెప్పేసి మీ మీద దాడి చేయటము, సో కేసు పెట్టడము, మీరు వరంగల్లో ఉంటే మీరు అక్కడ కూడా అటాక్ చేయడానికి వచ్చారు. ఇవన్నీ మనకు అందరికీ మనం న్యూస్ పేపర్ చూసి, టీవీ ఛానల్ చూసి, యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మీరు ఆ టైంలో ఒక విధంగా ప్రాణహానితో జీవించారని చెప్పవచ్చు. అలాంటి మన పరిస్థితుల్లో మన ఒక నాస్తిక్ ప్లస్ మనకి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే మీలాంటి వ్యక్తి డెఫినెట్గా ఈ విల్ కమ్ ఇన్ టు అటెన్షన్, ఈ విల్ కమ్ ఇన్ టు ది నోటీస్ ఆఫ్ పీపుల్. అందువల్ల నేను కూడా ఆయన వన్ ఆఫ్ ద మీడియా పర్సన్ కాబట్టి రచయితగా మనకు సమాజాన్ని ప్రతిరోజు క్షుణ్ణంగా చదివేవానిగా నాకు మీరు పరిచయం. ప్రస్తుతానికి మనం ఈరోజు కలిసినా మీరు ఎప్పటి నుంచో నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. నేటి తరం యువతకి బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్లని ఎందుకు చదవాలి, ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు రిలీజియన్ అనేది ఈరోజు అది ఇట్ హెస్ బికమ్ ఏ లైవ్లీవుడ్, ఇట్ హెస్ బికమ్ ఏ కరెంట్ వైర్. అదేమిటంటే దాన్ని ముట్టుకుంటే మీకు షాక్ కొడుతుంది, ముట్టుకుంటే మీకు ప్రాణంలో కూడా పోయే పరిస్థితిలో ఉన్నాయి. అంటే మీరు దాని లైన్లోనే మీరు మాట్లాడితే మెచ్చుకుంటారు. అందులో వాస్తవంగా అది నిజం కాదు అని మీకు తెలిసి ఇది వాస్తవం కాదు, ఇది వాస్తవం అని మీరు గ్రంథాలను బట్టి చెప్పినా కూడా దాన్ని స్వీకరించడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఫలితంగా కాన్ఫ్లిక్ట్, ఫ్రిక్షన్ ఉంటుంది. ఫ్రిక్షన్ వచ్చినప్పుడు హీట్ వస్తుంది, హీట్ వచ్చినప్పుడు గొడవలు వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బుద్ధుడు 6th century బిఫోర్ క్రైస్ట్ 563 ఆ కాలంలో బుద్ధుడు చెప్పింది ఏంటి? నేను దేవుణ్ణి కాదు, నన్ను మీరు పూజించాల్సిన పని లేదు, తర్వాత దేవుడు లేడు, మోక్షం లేదు, ఇవన్నీ చెప్పింది. అంతకుముందు చార్వాకం దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చెప్పేది అదే. బట్ తర్వాత ఎప్పుడైతే 189 BCలో ఈ మౌర్య సామ్రాజ్యం అంతమైపోయి పుష్యమిత్ర శృంగుడు ఎప్పుడైతే రంగంలోకి దిగాడో, ఈ మొత్తం బుద్ధిజాన్ని అంతం చేయడానికి, లక్షల్లో చంపడానికి అతను శక్తి మేర అతను చేశాడు హత్యలు. దాని తర్వాత ఎప్పుడైతే ఆదిశంకరాచార్య 788 ADలో, దాని తర్వాత మళ్ళీ 800 సంవత్సరాల తర్వాత 2వ రౌండ్ ఈ హత్యలు ఈ ఆదిశంకరాచార్య చేసి చివరికి 32 ఏళ్ళకే మనకు వెళ్ళిపోయాడు. ఆ టైంలో కూడా నాగులు ఉండేవాళ్ళు, శిశుపాల నాగులు ఉండేవాడు. వీళ్ళంతా ఆదిశంకరుని అడ్డుకున్నది ఎవరైతే ఏదైనా దారి తప్పుకోనప్పుడు ఎవరు తప్పుకోవాలా, నేనా నా ఆత్మ అని ప్రశ్నించింది
ఈ నా శిశుపాల నాకు. కానీ అవన్నీ ఇప్పుడు దానికి ఏదో ఆదిశంకరుడి ఆరోపణలు వచ్చి ప్రచారం చేసుకుంటున్నారు. బట్ వాస్తవానికి బుద్ధిజం వరల్డ్ వైడ్ విరాజిల్లింది, వికసించింది. అవన్నీ డెవలప్డ్ కంట్రీస్ అయ్యాయి. జపాన్, చైనా, సింగపూర్, మలేషియా. మన దేశం దాన్ని వదిలేసి మనం కిందికి పోతున్నాము. అఫ్కోర్స్ మనోళ్ళు చెప్పు, మన ఎకానమీ 4th వస్తుంది, 3rd వస్తుంది, 2nd వస్తాయి. బట్ పావర్టీ ఇండెక్స్ చూస్తే పాకిస్తాను, సిమ్లా, పాకిస్తాను, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే కూడా దిగిపోతున్నాం. అందువల్ల ఇవన్నీ మన ఈ రిలీజియస్గా గత 10 సంవత్సరాలు బీజేపీ మోడీ గవర్నమెంట్లో రిలీజియస్ ఇంపార్టెన్స్ పెంచి సామాజిక అసమానత ఇంకా పెంచాయి మతపరంగా. సో ఎస్పెషల్లీ ఈ క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ మీద ఎక్కువ ఇది చేస్తూ చివరికి ఈరోజు ఎలా తయారైందంటే మనకు ఈ అదృష్టవశాత్తు వాళ్లకు కోరుకున్నట్టుగా 400+ వచ్చుంటే జరగాల్సిన మొత్తము తిరిగి సనాతన ధర్మానికి వెళ్ళేవాళ్ళు. బట్ బేసిక్ ఈ సందర్భంలో ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఏ పండిట్ అయినా ఎవడైనా ఇట్స్ ఎ ఓపెన్ ఛాలెంజ్. హిందూ అంటే ఏంటి, ఏ గ్రంథంలో ఉందో చెప్పాలి. సనాతన ధర్మం అంటే ఇక్కడ మెన్షన్ చేశారో చెప్పాలి. గ్రంథస్థం చేయబడలేదు, వీళ్ళు సృష్టిస్తున్నారు. ఇదే జీవన విధానం అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. దాన్ని మీరు నమ్మితే ఓకే, లేకపోతే దేశద్రోహులు అవుతున్నారు. ఇది నడుస్తుంది. అందువల్ల మనకు బుద్ధిజం మన దేశంలో విరాజిల్లి ఉంటే డెఫినెట్గా మనకు సౌభ్రాతృత్వం, తర్వాత ప్రజల్లో ఈ అంటరానితనం. సో ఆర్టికల్ 17 ఏమంటుంది, అంటరానితనము నిర్మూలించబడింది అంటుంది, నిషేధించబడింది. మరి 75 సంవత్సరాల తర్వాత గ్రామాలలో, పట్టణాలలో మీ కులం ఏంటి, మీరు ఎక్కువ తక్కువ అంటారండి ఎలా అంటున్నారు? అంటే ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మరి పాలకులు ఏం చేస్తున్నారు? సో అంతకుముందు మీరంతా గమనించే ఉంటారు, పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ దేశమంతా పెట్టారు, 100 కోట్ల రూపాయలు పెట్టి. మన ప్రతి పంచాయతీ ఆఫీస్ దగ్గర, ప్రతి కలెక్టరేట్లో, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అంటరానితనం నిషేధింపబడింది, ఎవరైనా పాటిస్తే శిక్ష పెట్టమని బోర్డు. ఎందుకు మార్పు రాదో చూద్దాం. దే వాంట్ ఇట్. థ్యాంక్ యూ సార్. నాస్తిక్ అంబేద్కర్ గారు హేతువాద, నాస్తికుడా, అంబేద్కర్ భక్తుడా? చాలా మంది అంబేద్కరిస్టులు అయ్యా నువ్వు మూఢనమ్మకాలు అంటున్నావు, నాస్తికత్వం అంటున్నావు, మళ్ళీ పట్టుకొచ్చి అంబేద్కర్ను జైభీమ్ అంటున్నావు, నువ్వు మిక్స్డ్ చేస్తున్నావు, కలుషితం చేస్తున్నావు అని కొంత కామెంట్ వస్తుంది కదా. ఇప్పుడు అంబేద్కర్ భక్తుడు కాదు. భక్తి అనేది మనకు ఒక పర్టికులర్ దాని మీదనే అదే రైటు, తక్కింది రాంగు, దాన్నే నేను నమ్ముతాను, తక్కిన వాళ్ళంతా నమ్మాలా, ప్రపంచం నమ్మాలా అనేవాడు భక్తుడు, మూఢభక్తుడు. ఈ మధ్య ఆడే మూఢభక్తి. బట్ అంబేద్కర్ ఈజ్ ఏ ఫిలాసఫర్, ఈజ్ ఏ సోషలిస్ట్, ఈజ్ ఏ నాన్ రిలీజియస్. ఇప్పుడు బుద్ధిజం ఎందుకు తీసుకున్నాడు? ఆయన ఏమన్నాడు ఆ రోజు? ఆయనకున్న ఆప్షన్ ఏంటి? బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, సిక్కిజం ఇవి ఉన్నాయి ఆ రోజు. సో ఉన్న వాటిలో బెస్ట్ బుద్ధిజం కాబట్టి బుద్ధిజం తీసుకున్నాను ఆయన. అండ్ మోర్ ఓవర్ వై హస్ టేకన్, బికాజ్ ఈ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డై యాజ్ హిందూ. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకున్నాను. సో అంబేద్కర్ ఈజ్ నాట్ ఏ రిలీజియనిస్ట్, ఈజ్ ఏ సోషలిస్ట్, ఈజ్ నాట్ సో మచ్ గాడ్ బిలీవింగ్. అందువల్ల జనాలు ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ను ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తూ ఉంది. ప్రపంచ దేశాలు నివాళులు అర్పిస్తున్నారు, ఆయన బర్త్డేలు చేస్తున్నారు. మన దేశంలో
ఆయన కేవలం దళిత వాడలకు రాజకీయాల కోసం 125 అడుగుల విగ్రహాలు పెట్టడానికి మాత్రమే వాడుకుంటున్నారు. 125 అడుగుల విగ్రహం పెట్టి తర్వాత 20,000 కోట్ల సబ్ కాంపోనెంట్ ప్లాన్లు మొత్తం వాడుకుంటున్నారు. So thank you, sir. Finally, what is your suggestion for me? సమాజం మారాలి అని చెప్పేసి పెద్ద వాళ్ళు చెప్పారు. పూలే, నారాయణ గురు, మనకు అంబేద్కర్ వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు. ఒకటి, ఎప్పుడు మనకు మన దేశానికి స్వాతంత్రం రాకముందు మనకు మహాత్మా అయ్యంగార్ కేరళ ఫస్ట్ ట్రేడ్ యూనియనిస్ట్ జనాలు సమీకరించి వెలి అనే మాటకు ఆయన ఆ వెలి వేస్తే కౌంటర్ వెలి వేసి నిలబడిన పరిస్థితి అప్పుడు. ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్, ఆయన దగ్గర పెద్ద లీడర్ కూడా కాదు. అంటే ఎలాంటి కమిట్మెంట్ అండ్ ధైర్యం. ఈరోజు మేధావులు ఉన్నారు, పెద్ద డిగ్రీలు ఉన్నారు, ఎన్నో చూస్తున్నారు. వాడెవడో గరగపర్రలో వెలివేశాడంటే ఎవడు మాట్లాడు, ఇంకెక్కడో జరిగిందంటే ఎవడు మాట్లాడు. ఈరోజు సమాజంలో దే ఆర్ నాట్ రియల్ ప్రొటెక్టర్స్. మనం ఏంటంటే బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ రెస్ట్రిక్ట్. సో ఈ పాలసీ ఎడ్యుకేట్ అనేది తప్పు అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. తప్పు అర్థం. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎడ్యుకేట్ అంటే బోధించు అంటున్నాడు. ఆయన బోధించని చెప్పాలి, చదివించు అని. అంబేద్కర్ చెప్పింది చదివించు, వాడు చదువుకోవాలా, తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు బోధించని బోరగొడుతున్నారు, అది జరుగుతుంది. సో అందువల్ల ఇది మారనంత వరకు సమాజం మారదు. మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో తక్కిన చోట బహుజనవాదం బలంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో బహుజన బీసీ ముఖ్యమంత్రి వస్తున్నారు. ఇక్కడ ఏమంటారు, బీసీలు 50% అయితే నీకు వాడితే ఓ టికెట్ దొరికినట్టు లేవంటే అట్లా. అందువల్ల సమాజం మారాలా, అందరూ సమానత్వం రావాలా. ఆర్టికల్ 14, ఆర్టికల్ 17 ఇవన్నీ అమలైతే దేశం ముందుకు పోతుంది. సార్, మీకు పెరియార్ ఎలా పరిచయం? మీకు పెరియార్ ఐడియాలజీ మనము ఈ అంబేద్కర్ చదువుతున్నప్పుడు అంబేద్కర్ పెరియార్ సొంతంగా మనకు పెరియార్ చాలా పెద్దోడు. ఆయన తర్వాత అంబేద్కర్ చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత ఏం చనిపోయాడు. చాలా పెద్ద 90 సంవత్సరాల పైనే బతికాడు. ఇప్పుడు ఆయన వాజ్ హార్డ్ కోర్ హిందూ పెరియార్. ఆయనకున్న సమస్య ఎక్కడ తయారైందంటే, అందరిలా ఈయన కాశీయాత్రకి వెళ్ళాడు. కాశీయాత్రకి వెళ్ళి ఇతను బాగా డబ్బు ఉన్నోడు, సెట్టిపల్లి క్యాస్ట్. ఆడపోతే ఏదో హోటల్ మంచి తినొచ్చులే అనుకున్నాడు. ఆడపోతే ఎవడు నాకు భోజనం పెట్టలేదు. నువ్వు బ్రాహ్మణులకే ఇక్కడ వచ్చారని ఆకలి మండిపోతుంది, ఏం చేయాలో తెలియటం లేదు. సో ఎవరిని అడిగినా సరే చివరికి జందం వేసుకునేది పోతే ఏమన్నా ఎక్కడన్నా దొరుకుతుందేనో జందం వేసుకొని పోయాడు. నీకు మీసం ఉందరా, బ్రాహ్మణుడు మీసం పెట్టుకోలేదు. మళ్ళీ నెట్టేశాడు. చివరికి చూస్తే తినేసిన విస్తరణలో తిని అది వేసుకొని తిని కడుపు నింపుకొని వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. జరిగింది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది అంతకుముందు ఈయన కూడా కాశీయాత్ర పోయాడంటే నమ్మకం ఉండిపోయాడు కదా. తర్వాత మార్పు వచ్చింది. దెన్ ఇయర్ స్టార్టెడ్ జస్టిస్ పార్టీ, రకరకాల పార్టీలు. సో పెరియార్ ఆ రకంగా ఉన్నాడు. మనకు చరిత్రలో చాలామంది సంత్ గాడ్గే బాబా ఇలాంటి వాళ్ళు చాలామంది చరిత్ర. ఇప్పుడు మనకు స్వచ్ఛ భారత్ అని మోడీ గారు ఇప్పుడు కొన్నాడు. ఎప్పుడో స్వచ్ఛ భారత్ మొదలుపెట్టింది సంత్ గాడ్గే. ఇలాంటి చరిత్రలో పైకి తీసుకురావాలి, బయటికి తేవాలి అనే యాంగిల్లోనే మేమంతా వీఆర్ డూయింగ్ అవర్ థింగ్. వీఆర్ రైటింగ్ బుక్స్ అంతే. సార్, మీరు న్యూట్రల్గా ఉంటారా
భక్తుడిగా ఉంటారా లేక ఎథిస్ట్గా డిక్లేర్ అవుతారా? నేను ఎథిస్ట్ కాదు, భక్తుడిని కాదు. ఐఎమ్ న్యూట్రల్. అంతే. ఐఎమ్ న్యూట్రల్. అండ్ నాకు పర్టికులర్గా ఈ దేవుడు ఈ మతం అనేది వీ వాంట్ టు బి న్యూట్రల్. వీ వాంట్ టు బి హ్యూమనిజం. వీ వాంట్ హ్యూమనిజం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్, ఒక మంచి రచయితని చాలా కాలంగా కలవాలనుకున్న వ్యక్తిని ఈరోజు అనుకోకుండా కలిశాను. తప్పకుండా వారితో చాలా సమయం గడిపి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మరి మనం కూడా 82 ఏళ్ళైనా ఇంకా యాక్టివ్గా ఉంటూ సమాజాన్ని ప్రేమిస్తూ సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తూ దిశానిర్దేశం చేస్తూ రచనలు చేస్తూ ఆలోచింపజేస్తున్నటువంటి వీరు మన సజీవ సాక్షులు. మరి వీరిని అన్ని కోణాల్లో మనం స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్.